జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని గవ ప్రశ్నని క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం ఆగస్టు మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5, బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో చాలా బలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి మాసం ఇది. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, ప్రభుత్వ సంబంధమైనటువంటి పదవి అవ్వచ్చు, లేదా ఉన్నత ఆధారితమైనటువంటి స్థితిగతిని పొందడానికి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు. అంటే చాలా బలమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి. ఎంతో కాలంగా మీరు వేచి చూస్తున్నటువంటి తరుణం ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు మాసం మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. సమయానికి ధనం చేతికి అందటమే కాదు, ఆదాయ మార్గాల్ని మీరు పెంచుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్లతో మీకున్నటువంటి పరిచయాలు మీ జీవితాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది. చాలా అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లోకి ఒక్కసారిగా వెళ్ళిపోతుంటాయి. కొంతకాలంగా మనం అనిపిస్తూ ఉంటుంది, ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, పనులు అవ్వట్లేదు, సఫలీకృతం అవ్వట్లేదు, ఖాళీగా ఉన్నాం అన్నటువంటి పరిస్థితి నుండి ఖాళీ లేనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలకు మంచి పేరు వస్తుంది. కానీ తీవ్రమైనటువంటి ఈర్ష్య, అసూయ, రాగద్వేషాల వల్ల అధికారులకి కంప్లైంట్లు ఇవ్వటం, మన గిట్టన వాళ్ళు చేసేటువంటి కొన్ని రకాలైన ప్రయత్నాల వల్ల అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి మనకి మధ్యలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ట్యాక్సులు కట్టకపోవటం, పన్నుకు సంబంధించినటువంటి అంశాలు, జిఎస్టీకి సంబంధించినవి, ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన వ్యవహారాలు, ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి పరిస్థితులు, వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి సంబంధించి మాతృ సంబంధమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు, తల్లి లేదా తోబుట్టువులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త. వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతూ ఉండటం, వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశం మిమ్మల్ని కాస్త మానసికమైనటువంటి వ్యధకి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా తోబుట్టువుల యొక్క ఆరోగ్యపరమైన అంశాల పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీకు సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా కన్ను, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి లేదా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏదైనా ఒక చిన్న ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండడానికి అవకాశం ఉంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. చట్టపరమైనటువంటి అంశాలు,
న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో చట్టం, న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాస్తవికమైనటువంటి అంశాన్ని, ఉన్నటువంటి వాస్తవాల్ని దాచేయటం వల్ల, మీరు కొంత జాప్యం చేసే నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీరు కొన్ని విషయాల్లో ఇబ్బందుల్ని, అన్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన విషయంలో మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటిది పూర్వీకుల నుండి మీకు లభించినటువంటి ఒక గొప్ప స్థిర చరాస్తికి సంబంధించిన అమ్మకం, కొనుగోలు ప్రక్రియ ద్వారా మీరు చాలా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యుగదాయకమైనటువంటి కాలం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గొప్ప మార్పులు మొదలు కాబోతున్నాయి. విద్యార్థులకి యుగదాయకమైన కాలం, నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో కళ్యాణ గడియలు నడుస్తూ ఉంటాయి. కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించండి. కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతూ ఉన్న కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని వెలిగించిన అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీరు చూసే అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకున్న తంత్రమాలా చూర్ణం చేత గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోవటమే కాదు, మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చూడగలిగినటువంటి పరిస్థితి తప్పకుండా కొనసాగుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.